ఒక ప్రవక్త హిజ్కియాకు తెలియజేస్తున్న వర్తమానం ఏంటి? ఆ వర్తమానం ఏమిటి? ఆ వర్తమానం మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుని యెషయా వద్దకు వచ్చి నీవు మరణమవుతున్నావు అనే మాట. ఒక మరణకరమైన రోగము హిజ్కియాకు వచ్చింది. ఆ వచ్చినప్పుడు ప్రవక్త అయిన యెషయా వచ్చి అంటున్నాడు, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట చెప్తున్నాడు. అయితే ఆ చెప్పిన మాటలకు హిజ్కియా యొక్క స్పందనను మనం చూస్తున్నాం. ఏంటి హిజ్కియా యొక్క స్పందన అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చెప్పాడు ప్రవక్త? ఏమని చెప్పాడు? కరెక్టే. ఏమని చెప్పాడు? నీవు మరణమవుతున్నావు, బ్రతకవు. కాబట్టి ఏమని చెప్పాడు? నీ ఇల్లు చక్కబెట్టుకో అంటున్నాడు. నీ ఇల్లు చక్కబెట్టుకో. హిజ్కియా ఏం చేయాలి? ఆ మాట ప్రవక్త చెప్తున్నాడంటే అది జరుగుతుందనా జరగదని అర్థం చెప్పండి. అది జరుగుతుంది. ఒక ప్రవక్త రాజు యొక్కకు వచ్చి అంటున్నాడు, నీవు మరణమవుతున్నావు, ఇక నువ్వు బ్రతకవు, కాబట్టి నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో అంటున్నప్పుడు హిజ్కియా యొక్క స్పందన ఏంటి? ఏం చేయాలి ఆ సమయంలో? సాధారణంగా మనం ఏం చేస్తాం? ఆ మాట చెప్తే మనం ఏం చేస్తాం? మనకున్న రోగాన్ని బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లేదా హాస్పిటల్కి వెళ్తాం, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం, రోగాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదొక ఆలోచన. దేవుడు చెప్పాడు కనుక మన ఇంటిని చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అవి ఏమి హిజ్కియా చేయటం లేదు. ఏం చేస్తున్నాడు? డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా? లేకపోతే ఇల్లు చక్కబెట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నాడా? చేయటం లేదు. ఏం చేస్తున్నాడు? చూడండి ఏం చేస్తున్నాడు.